ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాస్టరింగ్ ది మార్కెట్స్ తెలుగు. సో ప్రీవియస్ వీడియోలో మీకు క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ మొత్తం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోలో లాస్ట్ లో చెప్పాను అనమాట, యాన్యువల్ రిపోర్ట్ అనేది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవడానికి మనకు ఒక సోర్స్ అని చెప్పి. సో అసలు యాన్యువల్ రిపోర్ట్ లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. బేసిక్ గా ఏ కంపెనీ గురించి అయినా సరే మనకి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ తెలియాలి అంటే మనకి ఫస్ట్ తెలియాల్సింది యాన్యువల్ రిపోర్ట్. సో యాన్యువల్ రిపోర్ట్. సో ఇప్పటి వరకు నేను మీకు ఏవైతే చెప్పానో వాటన్నిటికీ సోర్స్ ఏంటి అంటే యాన్యువల్ రిపోర్ట్ అన్నమాట. సో దిస్ ఇస్ సోర్స్ ఫర్ QNA అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండ్ QLA అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్. సో యాన్యువల్ రిపోర్ట్ అనేది ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ చేయడానికి మనకి అవైలబుల్ గా ఉన్న సోర్స్ అన్నమాట. సో ఇది మనకి మీరు ఏదైతే స్టాక్ చూస్ చేసుకుందాం అనుకుంటారో ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ లో దొరుకుతుంది అనమాట బేసిక్ యాన్యువల్ రిపోర్ట్ అనేది. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఆ కంపెనీ అనేది మనకి యాన్యువల్ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంది. సో కంపెనీ ఈ యాన్యువల్ రిపోర్ట్ ని రెడీ చేస్తుంది కాబట్టి మీకు ఈ క్యాలిక్యులేషన్స్ లో వాళ్ళు ఏమైనా మ్యానిపులేషన్స్ చేశారా అని చెప్పి డౌట్ రావచ్చు. బేసిక్ గా ఈ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసే ముందు దీన్ని ఆడిటింగ్ కమిటీ ఒకటి ఆడిట్ చేస్తారనమాట. సో మీరు ఒక యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు దొరికేది ఏంటంటే, యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు దొరికేది ఒక ఆడిటర్ ఈ యాన్యువల్ రిపోర్ట్ ని ఆడిట్ చేసి వెరిఫై చేసి సైన్ చేసి సీల్ చేసిన పేపర్స్ కొన్ని మనకి డాక్యుమెంటేషన్ లో మనకి కనిపిస్తాయి అన్నమాట యాన్యువల్ రిపోర్ట్ లో స్టార్టింగ్ లో. సో ఒక కంపెనీ రిలీజ్ చేసిన యాన్యువల్ రిపోర్ట్ ని ఆడిట్ చేసినట్టు అందులో మనకి ఫస్ట్ 3-4 డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట బేసిక్ యాన్యువల్ రిపోర్ట్ లో. అప్పటికి ఏదైనా మ్యానిపులేషన్ జరిగితే మనం ఆ కంపెనీకి ఎగెన్స్ట్ గా యాక్షన్ తీసుకోవచ్చు అన్నమాట. బేసిక్ గా యాక్షన్ తీసుకోవచ్చు మ్యానిపులేషన్ జరిగితే. సో ఈ పాయింట్ నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే, చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. బేసిక్ గా కంపెనీ వెబ్సైట్ లో మనకి యాన్యువల్ రిపోర్ట్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని రాసుకుంటారు కదా, అలాంటప్పుడు అది ఫేక్ రియల్ అని మనకు ఎలా తెలుస్తుంది. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటింగ్ అనే ఒక స్టెప్ ఉంటుంది అనమాట. ఈ ఆడిటింగ్ లోనే మాక్సిమం అంతా వెరిఫై చేసి అఫీషియల్ గా దీన్ని రియల్ అన్నట్టు రిలీజ్ చేస్తారు అనమాట బేసిక్ గా. సో యాన్యువల్ రిపోర్ట్ గురించి మీకు బ్రీఫ్ గా అర్థమైంది అనుకున్నాను. సో ఈ యాన్యువల్ రిపోర్ట్ లో ఏముంటదంటే ఫస్ట్ ఫైనాన్షియల్ హైలైట్స్ అనమాట బేసిక్. సో ఫైనాన్షియల్ హైలైట్స్. సో ఈ ఫైనాన్షియల్ హైలైట్స్ ఏంటి? సో ఈ ఫైనాన్షియల్ హైలైట్స్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీలో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఆ ఫైనాన్షియల్ న్యూమరికల్ ఆస్పెక్ట్స్ లో దాంట్లో ఏం చేంజెస్ వచ్చాయి అనేది న్యూమరికల్ గా మనకి ఈ ఫైనాన్షియల్ హైలైట్స్ లో సమ్మరీలుగా చూపిస్తారు అనమాట. సో ఫైనాన్షియల్ హైలైట్స్ లో న్యూమరికల్ ఆస్పెక్ట్స్ ని సమ్మరీలుగా మనకి చూపిస్తారు. బేసిక్ గా టేబుల్ ఫామ్ అవ్వచ్చు, గ్రాఫికల్ ఫామ్ అవ్వచ్చు. మనకి ఫస్ట్ ఉండేది ఏంటంటే ఫైనాన్షియల్ హైలైట్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ స్టేట్మెంట్. ఈ సెకండ్ వన్ నేను చెప్పబోయే థర్డ్ వన్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఏంటి? మేనేజ్మెంట్ స్టేట్మెంట్. సో ఈ మేనేజ్మెంట్ స్టేట్మెంట్ నే వాళ్ళు చైర్పర్సన్ మెసేజ్ అని కూడా అంటారు అనమాట. ఈ మేనేజ్మెంట్ స్టేట్మెంట్ నే చైర్పర్సన్ మెసేజ్ అని కూడా అంటారు. సో ఈ మేనేజ్మెంట్ స్టేట్మెంట్ లో ఏముంటదంటే, ఆ కంపెనీ అంటే ఆ చైర్పర్సన్ లిటరల్ గా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ కంపెనీ గురించి అనేది ఉంటది అనమాట. సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ పాయింట్ అండ్ నెక్స్ట్ చెప్పబోయే థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పాయింట్ లో కలిపి మనకి ఈ 2 పాయింట్స్ నుంచి మాక్సిమం ఆ కంపెనీ గురించి క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ దొరుకుతాయి అనమాట బేసిక్ గా. సో ఈ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ 2 పాయింట్స్ నుంచి మనకి క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో మీకు మేనేజ్మెంట్ స్టేట్మెంట్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సింపుల్ గా చైర్పర్సన్ మెసేజ్ ఉండొచ్చు అనమాట. అంటే అతను
తన కంపెనీ గురించి ఒక సమ్మరీ, బ్రీఫ్ సమ్మరీ ఇచ్చి ఒక నోట్లో రాస్తారనమాట. సో అది ఈ మేనేజ్మెంట్ స్టేట్మెంట్, అది ఈ మేనేజ్మెంట్ స్టేట్మెంట్ లో ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్ డిస్కషన్స్. థర్డ్ పాయింట్ ఏంటి? మేనేజ్మెంట్ డిస్కషన్స్. అంటే మేనేజ్మెంట్ డిస్కషన్ లోకి వచ్చేసరికి గ్లోబల్ లెవెల్ ఎకానమీ అండ్ అలాగే ఇండియన్ ఎకానమీ, ఈ రెండు ఎకానమీస్ ని కంపేర్ చేస్తూ అసలు వాళ్ళ కంపెనీ గురించి మనకి చెప్తారన్నమాట. అండ్ అదే విధంగా ఇందులో మనకి ఇంపార్టెంట్ గా ఏంటి అని అంటే ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ మూవ్స్ గురించి మనకి ఒక బ్రీఫ్ నోట్ అయితే రాసి ఉంటుంది అనమాట. బేసిక్ గా ఈ మేనేజ్మెంట్ డిస్కషన్ లో ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ మూవ్స్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్, ఇంపార్టెంట్ వన్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫోర్త్ వన్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి ఇప్పుడు క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని గురించి ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో వచ్చేసరికి మనకి యాన్యువల్ రిపోర్ట్ లో ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్, సెకండ్ వన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఈ మూడు మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నమాట. బేసిక్ గా ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం స్టడీ చేయాలి. ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ని మనం కనుక క్యాప్చర్ చేయాలి అనుకుంటే ఈ బ్యాలెన్స్ షీట్ అండ్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనం స్టడీ చేయాలి. బేసిక్ గా మీరు ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసుకున్నా సరే, ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తీసుకున్నా, బ్యాలెన్స్ షీట్ తీసుకున్నా, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకున్నా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తీసుకున్నా, అది 2 టైప్స్ అన్నమాట. బేసిక్ గా ఏ స్టేట్మెంట్ అయినా సరే 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టాండ్ అలోన్ స్టేట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్. సో బేసిక్ గా స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే ఈచ్ వన్ ఆఫ్ దీస్ అంటే ఈ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ కూడా ఈ 2 టైప్స్ లో డివైడ్ చేసి ఉంటారు అన్నమాట. సో అసలు ఏంటి స్టాండ్ అలోన్ అంటే ఏంటి, కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే స్టాండ్ అలోన్ అంటే ఓన్లీ మీరు ఏదైతే ఒక స్టాక్ ని చూస్ చేసుకొని అనలైజ్ చేద్దాం అనుకున్నారో ఆ కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్స్ మాత్రమే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రమే మీకు ఈ స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ లో దొరుకుతాయి అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్. కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ లోకి వచ్చేసరికి మనకి ఇప్పుడు మీరు ఒక కంపెనీని చూస్ చేసుకున్నారు. లెట్ అస్ సే మీరు ఏబిసి అనే కంపెనీని లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేద్దామని చూస్ చేసుకున్నారు అనుకుందాం. సో ఫస్ట్ ఆ ఏబిసి కంపెనీని చూస్ చేసుకున్నారు. సో ఏబిసి కంపెనీ ఉంది కదా, సో ఏబిసి కంపెనీ అనేది XYZ అనే కంపెనీని ఓన్ చేసుకుందాం అనుకుందాం. అంటే ఈ XYZ అనే కంపెనీ యొక్క ఓనర్ ఏబిసి అనుకుందాం. అంటే ఏబిసి ఓన్స్ XYZ. సో దీంట్లో 100% అంటే XYZ యొక్క ఓనర్ వచ్చేసి 100% ఏబిసి అనేది. సో ఎందుకు ఏబిసి అనేది ఈ XYZ కి ఓనర్ కాబట్టి. సో ఇది ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెట్ us say DEF అనే కంపెనీకి ఈ ఏబిసి అనే కంపెనీలో ఒక 60% షేర్ ఉంది అనుకుందాం. సో DEF అనే కంపెనీకి ఏబిసి అనే కంపెనీలో 60% షేర్ ఉంది అనుకుందాం. అంటే ఈ DEF అనే కంపెనీ మెజారిటీ షేర్ హోల్డర్. ఈ DEF అనే కంపెనీ ఏంటి, మెజారిటీ షేర్ హోల్డర్. సో మెజారిటీ షేర్ హోల్డర్ అంటే DEF holds
ఏబిసి అండ్ ఏబిసి ఓన్స్ XYZ. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. డిఈఎఫ్ అనే కంపెనీకి ఏబిసి అనే కంపెనీలో 60% షేర్ ఉంది. సో ఈ డిఈఎఫ్ అనే కంపెనీ ఏబిసి కంపెనీలో మెజారిటీ షేర్ హోల్డర్ అవుతుంది. అంటే డిఈఎఫ్ హోల్డ్స్ ఏబిసి. అండ్ అదే విధంగా ఈ XYZ అనే కంపెనీని ఫుల్ గా ఏబిసి ఓన్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏబిసి కంపెనీ అనేది XYZ కంపెనీకి ఓనర్. సో 100% షేర్ హోల్డర్. అంటే 100% ఈ XYZ కంపెనీలో ఏబిసి కంపెనీకి 100% షేర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం ఏబిసిని సెంటర్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఈ ఏబిసి అనే దానికి ఈ డిఈఎఫ్ అండ్ అదే విధంగా ఈ XYZ అనే కంపెనీస్ సబ్సిడరీ కంపెనీస్. సో ఈ రెంట్లో ఏం చేంజ్ వచ్చినా సరే అది ఏబిసిని ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు స్టాండర్డ్ స్టేట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ ఈ 2022 తీసుకున్నాం. సో ఈ 2022 ఇయర్ లో ఏబిసి కంపెనీకి ఒక 100 crores ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. సో ఏబిసి కంపెనీకి 100 crores 2022 లో ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. సో ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా XYZ కంపెనీకి 2022 లో ఒక 70 crores లాస్ వచ్చింది. సో XYZ కంపెనీకి 2022 లో 70 crores లాస్ వచ్చింది. అదేవిధంగా డిఈఎఫ్ అనే కంపెనీకి 2022 లో ఒక 2000 crores ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏబిసి కంపెనీకి 100 crores ప్రాఫిట్, XYZ కంపెనీకి 70 crores లాస్, డిఈఎఫ్ కంపెనీకి 2000 crores ప్రాఫిట్. సో ఇప్పుడు మీరు సింపుల్ గా మీరు ఏబిసి కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దాన్ని స్టాండర్డ్ స్టేట్మెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే దాని యొక్క ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో 100 crores ఉంటుంది. అదే కనుక కాన్సాలిడేటెడ్ గా చూసుకున్నట్లయితే ఈ ఏబిసి కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే బేసిక్గా దీనికి 100 crores ప్రాఫిట్ వచ్చింది అండ్ 2000 crores ప్రాఫిట్ వచ్చింది. అంటే ఈ ఏబిసికి రెండు కంపెనీతో రిలేషన్ ఉంది కదా. సో డిఎఫ్ అనే కంపెనీకి 2000 crores ప్రాఫిట్, XYZ కి 70 crores లాస్, దీని టోటల్ 100 crores ప్రాఫిట్. సో ఇప్పుడు కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే దీని ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా అవ్వచ్చు. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత ఉంటుందంటే 100 ప్లస్ 2000 మైనస్ 70, మొత్తం ఎంత 2100 మైనస్ 70 అంటే 2030. సో ఈ కంపెనీకి సంబంధించి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ లో ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే 2030 crores. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ స్టాండర్డ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అండ్ అలాగే కాన్సెప్ట్. సో స్టాండర్డ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అనుకుంటున్నాను. పర్సనల్ ఏంటంటే ఫర్ బెటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు కన్సాలిడేటెడ్ అంటే ఏంటి, స్టాండర్డ్ అంటే ఏంటి అనేది క్లియర్ గా అర్థం అనుకుంటున్నాను. అండ్ మనం నెక్స్ట్ వీడియో సెషన్స్ లో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా చెప్పిన ఈ సెషన్ లో మీకు నేను ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటని చెప్పాను. అండ్ అదే విధంగా ఫండమెంటల్ అనాలిసిస్ లో 2 types, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. ఈ 2 అనాలిసిస్ గురించి చెప్పాను అన్నమాట బ్రీఫ్ గా. అండ్ అదే విధంగా క్వాంటిటేటివ్ లో ఏముంటది, క్వాలిటేటివ్ లో ఏముంటది. సో నాన్ న్యూమరికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా క్వాలిటేటివ్ లో ఉంటాయి, క్వాంటిటేటివ్ లో వచ్చేసరికి న్యూమరికల్ ఆస్పెక్ట్స్ అన్ని ఉంటాయని చెప్తాను ఫ్రెండ్స్. మనకి క్వాలిటేటివ్ అనాలిసిస్ లో ఉన్న ప్రతి న్యూమరికల్ ఆస్పెక్ట్ మనకి సోర్స్ ఏంటి అంటే యాన్యువల్ రిపోర్ట్ అన్నమాట. సో ఈ యాన్యువల్ రిపోర్ట్ లో వచ్చేసరికి మనకి ఏంటి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ హైలైట్స్ ఉంటాయి, సెకండ్ థింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ స్టేట్మెంట్ ఉంటుంది, నథింగ్ బట్ చైర్పర్సన్ మెసేజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ డిస్కషన్స్, అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ అదే విధంగా మనకి ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయినా సరే 2 types గా డివైడ్ అవుతుంది, స్టాండర్డ్ స్టేట్మెంట్ అండ్ అదే విధంగా సెకండ్ వన్ వచ్చేసి
కాన్సాలిడేటెడ్ స్టేట్మెంట్. సో ఈ కాన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, స్టాండర్డ్ స్టేట్మెంట్ అంటే ఏంటి మీకు క్లియర్ గా నేను ఎగ్జాంపుల్ ఇచ్చేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు చెప్పిన సెషన్ అంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, అదే విధంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఈ సెషన్స్ లో ముందుకు వెళ్ళే కొద్ది మీకు ఇన్ డీటెయిల్ గా ఎవ్రీ టాపిక్ ని నేను వదలకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫండమెంటల్ అనాలిసిస్ లో. సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఫస్ట్ సెషన్ చూసిన తర్వాత మీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా సరే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.